కొంతమంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు, అంతేకాకుండా వారి యొక్క స్నేహితులను ఆహ్వానించి ఆ సమయంలో వాక్యం వినడానికి కూర్చోబెడుతున్నారు. ఒక పాస్టర్ గారు ఏం ఫోన్ చేశారంటే, అయ్యా నా క్రింద కొంతమంది పాస్టర్లు ఉన్నారు, నేనేం చేస్తానంటే మీ ప్రోగ్రాం వస్తున్నప్పుడు వారిని అందరినీ కూడా సమకూర్చుకొని, ఎందుకంటే మీ వాక్యం వింటే వారు బాగుపడతారు. ఎన్నడూ ఎరగనటువంటి గద్దింపులతో అనేకమైన సత్యములను మాకు తెలియపరుస్తున్నారు కనుక మా సంఘస్థులు కూడా వాక్యం వింటే బాగుపడతారు అని నా యొక్క ఆశ ఇచ్చి ఫోన్ చేసినాడు. ఎంతోమంది కనిపెడుతున్నారు. ఈ టీవీ ప్రోగ్రామ్స్కి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రార్థనతో ఈ వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఉచితమైన కృప చొప్పున నీ వాక్యాన్ని వినే భాగ్యం మరోసారి మాకు దయచేశారు. మీకు వందనాలు. ఆత్మయే మమ్మల్ని నడిపించినట్లుగాను, వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరు నీ ప్రభావం ద్వారా ముట్టబడి ఆత్మలో వారు మేలు పొందినట్లుగా అనుగ్రహించు. ఏ విషయాల్లో మేము ఇంకనూ జాగ్రత్తగా లేము, ఆయా విషయాలన్నింటిలో కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గ్రహింపుతోను సరి చేసుకోనగలటకును, నీ వాక్యం ద్వారా మేలు పొందగలటకును మా జీవితాలను మీరు బాగు చేయగలరని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు తన శిష్యుల్ని స్నేహితులు అని పిలిచాడు. స్నేహంలో ఉన్నటువంటి మాధుర్యం ఇంకా వేరే దేంట్లో ఏం లేదు. నిజమైన స్నేహాన్ని దాంట్లో ప్రభువు ఉంటే చాలా మనకు మేలుకరంగాను, మాధుర్యంగాను, ఆహ్లాదకరంగాను, అలాగే ఆత్మ ఇచ్చేటటువంటి అనుబంధం మనలో దాంట్లో ఉంటుంది. తన శిష్యులని అందరినీ కూడా అంతం వరకు ప్రేమించాడు అని ఉంది. ఒకసారి అకస్మాత్తుగా లాజరు చనిపోయాడు. ఆ కుటుంబాన్ని యేసుప్రభు ఎంతో ప్రేమించాడు. 4 రోజులు అయిన తర్వాత శిష్యులతో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. చూడండి, ఆయన శిష్యులే కాదు, తన స్నేహితులు, ఇంకా తాను ఘాటుగా ప్రేమించినటువంటి వారు కూడా కుటుంబాలు ఉన్నాయి. దానిలో చాలా ప్రాముఖ్యమైన కుటుంబం ఏంటంటే మరియా, మార్తా, లాజరు. లాజరు దగ్గరికి వెళ్ళాలి అని అనడం లేదు, మన స్నేహితుడైన లాజరు. ఆయన స్నేహితుల యొక్క బృందంలో ఈ లాజరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. చూడండి, యేసుకు కూడా స్నేహితులు కావాలి. సహోదరుడా, నిన్ను ఆ స్నేహంలోని పిలుస్తున్నాడు ఆయన. చాలామంది ఆయా స్నేహాలు చేస్తారు, వారు జీవితంలో చాలా దుఃఖం తెచ్చుకుంటారు. ఈరోజు ఉంటాడు, నువ్వు ప్రేమించేవాడు రేపు చనిపోతాడు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు. ఇది చాలా నిన్ను మోసం చేసేటటువంటి ప్రేమ. దాంట్లో ఇరుక్కునేటువంటి వారు జగట గల దొంగ ఊబిలోకి ఇరుక్కుంటున్నారు అన్నమాట. ఎవరిని కూడా నిన్ను ప్రేమిస్తాను, ఐ లవ్ యూ అని ఈ సెల్ ఫోన్లు వాడి సాతాను యొక్క మత్తును ఎక్కించుకోవద్దు. ఇది చాలా తప్పు. ఇది ఒకళ్ళ యొక్క ఎఫెక్షన్ నీవు చూరగొనకూడదు. దట్ ఈస్ నాట్ ద వే. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. స్నేహితుడు గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది నువ్వు గమనించుకోవాలి. నీ నిజమైన స్నేహితుడు అయితే, నిజంగా నీ ఆత్మను ప్రేమించేవాడు, నీ జీవితాన్ని ప్రేమించేవాడు అయితే నేను గాయములు చేస్తాడు. వాక్య ప్రకారం ఇది తప్పు కదా అని అంటాడు. నీవు ఒకవేళ ముందుకు ఒక అడుగు వేసినప్పటికీ అతడు నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? నిజంగా యేసు ప్రభువుని ప్రేమించేవాడు. ఎవడో కూడా యేసు కంటే నిజమైన స్నేహితుడికి ఎవడను ఉండలేడు. యేసై ప్రేమించాడు. తన యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, నీ యొక్క ఆత్మను ప్రేమించేటటువంటి ప్రేమ, నీ జీవితాన్ని చక్క చేసేటటువంటి ప్రేమ. ఆయన గద్దెపుని అర్థం చేసుకోకపోతే ఆయన ప్రేమ బంధమును నీవు అనుభవించలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలనంటే ప్రేమ ఇంకా ఘాటుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. మీకు అర్థం కావడం లేదు. ఆయన బలహీనులైనటువంటి వారిని ప్రేమించాడు, స్నేహితులుగా చేసుకున్నాడు. ఒక ముక్కు వంకరగా ఉన్నటువంటి వారిని నువ్వు స్నేహంగా చేసుకుంటావా? అరే బాబు నేను ప్రేమిస్తున్నాను రాయన అంటావా? నో. జాలరులను, తమ జీవితంలో పాడు చేసుకున్నటువంటి మగ్ధలేని మరి లాంటి వాళ్ళని ఆయన ఎంత ప్రేమించి వాళ్ళని సరి చేసుకుంటూ గద్దించుకుంటూ ఆ ప్రేమ బంధకంలో బిగించి పెట్టాడు. అంతే. ప్రేమించే లాజరు ఉన్నాడు, ఈ చనిపోయాడు. అయినప్పటికీ తన యొక్క ప్రేమ అంతం కాదు, తప్పకుండా ఇది నిర్ధారణ చేస్తుంది. చనిపోతాడు, చనిపోయినంత మాత్రం ప్రేమ బంధకం తెగిపోతుందా? కానీ ఈ లోకంలో యేసుతో ఉన్నటువంటి ప్రేమ తెగిపోదు. యేసు నిన్ను ప్రేమించాడంటే ఇక్కడ ప్రేమిస్తాడు, ఆ తర్వాత ఎక్కడ ప్రేమిస్తాడు? నువ్వు చనిపోయిన తర్వాత
లాజరు చనిపోయాడు, దాంతో బంధకం తెగిపోయిందా యేసు ప్రభుతో? నో. అది నువ్వు గుర్తించాలి. ఒకవేళ నువ్వు ఇంకా ఆ ఫేస్బుక్లోను ఈ అల్లరి చిల్లరి వ్యవహారాలు, మోసకరమైన వ్యవహారంలో ఇరుక్కున్నావు అనుకో, యూ ప్లీజ్ డిలీట్ దట్ ఆర్ త్రో అవే యువర్ సిమ్. యూ హ్యావ్ నో కనెక్షన్ విత్ దట్ ఫెలో. ఎందుకంటే నిన్ను మోసం చేసేవాడు అది పగవాడు కనుక నేను అనవసరమైనటువంటి మోసకరమైన మాటలతో నేనేం చేస్తున్నాడంటే, కానీ నీవు సాతాను యొక్క ప్రక్రియలో ఉన్నాను. సాతాను యొక్క పని నీ హృదయం మీద పనిచేస్తా ఉంది. బీ కేర్ఫుల్. నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావు, నీ అందం ఎంత, ఒక జబ్బు వచ్చిందంటే కింద పడతావు ఏమనుకుంటున్నావు. ఈ దినంలో యవనస్తులకు వచ్చే జబ్బులు చాలా భయంకరం. ఎందుకు నువ్వు ఇట్లాగా మోసపోతున్నావు, సాతాను మోసంలో పడుతున్నావు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? నేను మోసకరమైన మాటలతో నేను వలేస్తున్నాడు అంతే. దీంట్లో పడక నువ్వు. నేను త్రాగి చచ్చిపోతాను అంటాడు, వెంటనే నువ్వు బురిడి కొడుతున్నాడు, పడిపోతున్నావు. వాడెవడో పెచ్చోడు నీ కొర చచ్చిపోతావు ఏంటి? నేను మోసకరమైన మాటలతో పాతాళానికి తనలో ఉండి సైతాన్ని నిన్ను ప్రయోగం చేస్తున్నాడు అంతే, ఒక గేలం వేస్తున్నాడు అంతే. నేను లాగలను. కొంతమంది బుద్ధులైనటువంటి పెళ్ళైన వాళ్ళు కూడా నేను ప్రేమిస్తున్నాను అని వేరే అమ్మాయిలను మోసం చేస్తున్నారు. యేసు నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు. నీకు ప్రేమ కావాలి కదా, యేసు దగ్గరికి రా. ఆయనకంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆయనకి ప్రేమికులు కావాలి. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమికులు కాదు, నేను ఆత్మీయంగా ప్రేమిస్తున్నటువంటి వాడు ఆయనే. ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చిందా, ఎంతవరకు నేను ప్రేమించగలడంటే నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి యేసు దగ్గరికి రా. ఎందుకంటే నీ మేలు కొరకు నిన్ను ఆయన తన సేవకురాలుగా ఉండాలని, నాట్ ఓన్లీ సేవకురాలు, ఆయనకు స్నేహితురాలుగా ఉండాలని ఆయన నిన్ను, అలాగే మనలను కూడా నువ్వు నిజంగా సేవకుడివే. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ఆయన నిండు మనసుతో నిండు హృదయంతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సగం హృదయంతో ఆయన ప్రేమిస్తున్నావు. నిన్ను వదలడు ఆయన, నిన్ను విడువను, ఏమాత్రం కూడా ఎడబాయను. ఆయన అన్నీ తెలుసు ఆయనకి. ఆయన జ్ఞానవంతుడైనటువంటి తండ్రి కనుక నువ్వు ఆయనను వదిలి వేరే వారిని ఎక్కువగా ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నమాట. కీర్తన 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అది దావీదులో ఉన్న మర్మం. అది టెన్స్లో మాట్లాడుతున్నాడు అని, ఐ లవ్ యూ అంతే. నువ్వు వాళ్ళని వెళ్ళి ఐ లవ్ యూ అని అంటున్నావు. కానీ దావీదు ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అలాగా గంటలు గడిపేవాడు. నీవు ప్రేమతో నింపబడితే ఆ ప్రేమను ఇతరులకు ఇస్తాం. ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ సోల్స్ అంతే. జీసస్ లవ్డ్ హిస్ డిసైపుల్స్, లవ్డ్ హిస్ పీపుల్ అంతే. ఎవరెవరిని ఆయన దర్శించాడు అందరిని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? అంతవరకు ప్రేమించాడు. యాజ్ దో యు ఆర్ సీయింగ్ హిమ్. ఆయన నీ ఎదురుకుండానే ఉన్నాడు అని గమనించి యు బిగిన్ టు టాక్ టు హిమ్. ఇది దేవుడు నాకు నేర్పించాడు. యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. యూర్ ఆల్ మై ఫ్రెండ్స్ అని వాళ్ళు హత్తుకున్నాడు. లాజరును ప్రేమించాడు. ఈ లాజరు చనిపోయిన సమయంలో ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 11:43 అలాగ చేసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, అంత శక్తి కలిగినటువంటి యేసు ఆయన ప్రేమిస్తావా? శక్తి లేనటువంటి వాడిని ప్రేమిస్తావా? ప్రేమ యొక్క రిజల్ట్ ఏంటో చూడండి. చనిపోయిన వాడిని బ్రతికించగలడు. నీ ఆత్మలో చనిపోతే నిన్ను ప్రేమించగలడు. అప్పటికి ఆయన 4 రోజులు కుళ్ళిపోయి ఉన్నాడు. అంటే ఎటువంటి భయంకరమైన వ్యక్తినైనా 4 రోజులు కుళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఆయన ప్రేమించి లాజరు బయటికి రా అని అనగానే ఆయన యొక్క స్వరము ఆ సమాధిలోనికి వెళ్ళి అతను పైకి లేపగలిగినటువంటి మరియ మార్తలకి ఎటువంటి సంతోషం వచ్చేసాను. వాళ్ళ సహోదరుడు బ్రతికి రావడం వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు. లాజరు నాకు ఎప్పుడు కనపడవు కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని సమాధి చేసేటప్పుడు ఏడుస్తారు అక్క చెల్లెండ్రు. వీళ్ళు కూడా అలా ఏడ్చినటువంటి వాళ్ళు. కానీ అటువంటి లాజరు ఇప్పుడు బయటికి నడిచి వస్తున్నట్టే ఎంత ఆశ్చర్యం. వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నువ్వు ఎటువంటి స్థితిలో చచ్చిపోయి ఉన్నావు. నువ్వు ఆయన స్వరం ఇప్పుడు వింటున్నప్పుడే నేను బ్రతికించగలిగినటువంటి ఆ శక్తి ఆయన స్వరంలోనే ఉంది. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సృష్టికర్త ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు నువ్వు ప్రతిస్పందన ఏం చేస్తావు? వీళ్ళు ఏం చేయలేరు.
ఏమీ చేయలేరు. మేమేం చేయగలం అని ఆలోచించుకుంటున్నారు. బయటికి రాగానే ఇప్పుడు మేమేం చేయాలి, సరే అని ఒక డిన్నర్ ఏర్పాటు చేయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఎవరింట్లో ఫీస్టు? మరియా, మార్తా, లాజరు. దేనికి ఫీస్ట్ చెప్పండి? యేసు డిన్నర్కి వచ్చాడట. ఎంత ఆశ్చర్యం, ఎంత అమోఘమైన డిన్నర్ ఇది. హృదయమంతటితో వీళ్ళు డిన్నర్ చేస్తున్నారు. మార్తా గురించి చూస్తే అసలు డిన్నర్ చేయనేకూడదా. ఒకప్పుడు డిన్నర్ ఇచ్చింది. ఈయన స్నేహ బంధకం ఎలా బిగిస్తుందంటే గద్దింపుల ద్వారా బిగిస్తుంది. నీకు డిన్నర్ ఇచ్చిన వాళ్ళని నువ్వేం చేయాలి? బాగా పొగడతలో, ఎంత బ్రహ్మ చికెన్ ఎలా ఉందంటే, ఇంతవరకు నేను తినలేదమ్మా. చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళు పొగిడేస్తారు. అసలు నిజమనుకో. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ప్రభు మీద వేసేస్తున్నంత నేరం, ఇదో ప్రభు అని వచ్చి డైరెక్ట్ అయిపోయింది. అంత అసలు చింత లేదు అసలు. ఎటువంటి గద్దె? పేతురిచ్చిన గద్దెంపులే. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి, అనేకమైన పనులు, ఈ చట్నీ తర్వాత ఆ చట్నీ. ఇప్పుడు ఎవడన్నా తిడదామంటే పక్కన ఎవడలేడు, ఆమె చేసుకుంటున్నాను. ఆయన చూసామనుకోండి, ఏంటి నువ్వు ఎంత కంగారు ఎందుకు పడుతున్నావు? కానీ అవసరమైనది ఒక్కటే, నీకు అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తమమైనది ఏంటది? యేసు సన్నిధి, యేసు పాదాల దగ్గర కూర్చో. నేను ఇక్కడ నేర్చుకోవాల్సినది. ఒకవేళ నీకు వీలు పడడం లేదా, మధ్యరాత్రి వల్ల ఆయన సందులోకి వెళ్ళి కూర్చో. చెప్పండి, ఆయన ప్రభువాన్ని నేను ప్రేమిస్తాను, నీతో సంబంధం పెట్టుకోవడానికి, నీతో కొన్ని నిమిషాలు గడపడానికి నాకు ఈ మంచి తరుణం దొరికింది, మీకు వందనాలు. ఆ పస్కాను భుజించడానికి 10 రోజులు ఉందంట. అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఆయనకి తెలుసు, ఆయనే పస్కా బలి, ఆయనే పస్కా పశువు అనే సంగతి ఆయనకి తెలుసు. ఆ పస్కాను భుజించిన వెంటనే గెత్సెమనే వనంలోకి వెళ్ళాలి. అయిపోయింది ఆయన పని. అరే 10 రోజుల్లో చనిపోతాడని తెలిసినప్పుడు హీ కేమ్ టు హిస్ ఫ్రెండ్స్. హీ వాస్ జస్ట్ కంఫర్టెడ్ దేర్. ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఆయన కంఫర్ట్ కావాలి. ఎవరి మధ్య కంఫర్ట్ దొరుకుతుంది చెప్పండి? ఘాటైన స్నేహితుల దగ్గర కంఫర్ట్ దొరుకుతుంది. మన కొన్ని సమయాల్లో వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో వీ నీడ్ సమ్ కంఫర్ట్. మెడిటేట్ ఆన్ దిస్, హౌ హీ గాట్ కంఫర్ట్. నాకెవరో ఆదరించేవారు లేరే అని అనుకోకు. ఆయనకు పెద్ద గాయం ఉంది. ఒక శిష్యుడు ఏం చేయబోతున్నాడు? అప్పగించబోతున్నాడు. ఇంకో శిష్యుడేమో అతడెవడో నాకు తెలీదు అని చెప్పబోతున్నాడు. తర్వాత వీళ్ళందరినీ విడిచిపెట్టే గడియ వచ్చేసింది. ఇప్పుడు ఎట్లాగా ఆయనకి కంఫర్ట్ కావాలి. ఫ్రెండ్స్ అయినటువంటి డిసైపుల్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్సే. ఘాట్ అయినటువంటి ఫ్రెండ్ లాజరు ఉన్నాడు. వాళ్ళని ఎంతో ప్రేమించాడట, మార్తాను, మరియను, లాజరును. సో హీ వాజ్ దేర్. సో ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సిక్వెన్స్, బ్యూటిఫుల్ ఎపిసోడ్. చాలా చక్కని రమ్యమైన ఘట్టం అది. ఏంటంటే హ్యావింగ్ డిన్నర్ విత్ హిస్ ఫ్రెండ్స్. మనకి ఫ్రెండ్స్తో మన భోజనం చేయటం మనకు చాలా ఇష్టం. అంత అనుభవించినటువంటి మార్తా ఇక్కడ ఏం చేస్తాం చూడండి. డిన్నర్లో 2వ వచనంలో మార్తా ఉపచారము చేశాను. మళ్ళా నన్ను ఇలా అన్నాడు కనుక ఆ రోజున ఆ శిష్యులందరూ ఎదురుకుండా నన్ను ఏం చేశాడు ఈయన? అలా అనొచ్చు అసలు. కింద పడేటటువంటి రెబ్యూక్ ఇచ్చాడు. కానీ కింద పడేలాగా ఉందా? మళ్ళా లేచింది. మళ్ళా తిట్టట్టుకున్నాడు. శిష్యులు చూస్తే ఏమనుకుంటారు? గద్దెంపించాడు కదా, మళ్ళీ ఏం తయారైంది ఏంటి? తన పని ఏదో చేసుకుంటుంది. ఇంకా మరియా ఎక్కడుందో చూడడం లేదు. కానీ మరియా ఎక్కడుంది చెప్పండి. మరలా ఆమె ఎక్కడుండాలో అక్కడే. హౌ షీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు జీసస్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఎలాగా యేసు నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఆమె గద్దెంపును ఎలా తీసుకుంది? సరిగ్గా తీసుకుంది. వెన్ యూ రిసీవ్ హిస్ రెబ్యూక్స్, యు ఆర్ రిసీవింగ్ ఓన్లీ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే నువ్వు గద్దెంపును వ్యతిరేకంగా తీసుకుంటావో, నన్ను ఇలా అనొచ్చా, ఇంకొకసారి నేను ఇలాగ డిన్నర్ ఇస్తానా, ఇవ్వనంతే అని అనుకుందా? మనమైతే తప్పకుండా ఇంకొకసారి నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. బట్ విత్ ఆల్ హెర్ హార్ట్ షీ రిసీవ్డ్ దట్ రెబ్యూక్. ఇట్స్ ఎ రియల్ రెబ్యూక్. ఇట్స్ ఎ రెబ్యూక్ విత్ అండర్స్టాండింగ్.
ఆమె ఎలా తీసుకుందంటే ఆత్మలో తీసుకో. ఏ గద్దింపైనా సరే నువ్వు ఆత్మలో తీసుకో. అందుకని దావీదు ఎలాగా అసలు యేసునకు ఫోర్ఫాదర్ అయిపోయాడు అని అంటే కీర్తనలు 141 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అది అభిషేకం. నీతిమంతులు గద్దించినప్పుడు విసుకవద్దు, ఆ గద్దింపునకు కంగారు పడిపోవద్దు. గద్దించేవాడు బుద్ధి లేనివాడు అని అనుకోవద్దు. నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను. నేను తప్పకుండా గద్దిస్తాను, ఎవరైనా గద్దిస్తాను. ఆ గద్దింపులలో తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఒకవేళ అటువంటి అభిషేకమును త్రోసివేసే మనసు, పనికి మాలిన మనసు నాకు వస్తుందేమో, అది నేను తోసివేయకూడదని ముందే ప్రార్థన చేసుకో. ఈ యొక్క గద్దింపు నాకు తక్కువ, అది మర్చిపోగలిగింది. మర్చిపోయి ఇంకా ఎక్కువ ప్రేమతో వాళ్ళకి డిన్నర్ చేస్తాం. మార్తా ఉపచారము చేయుచుండెను. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద లవ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని. ఏంటంట? నీవు ఎంతగా ప్రేమించాడు చూడండి, ఎంతగా వాళ్ళని హత్తుకున్నాడో చూడండి. ఎంత పెనవేసుకుపోయినటువంటి ప్రేమ యొక్క రిజల్టే. అంత ప్రేమ యొక్క బంధకములో ఆయన ఆదరణ కోరాడు. సోదరి, నీ యొక్క ప్రేమ ఎలా ఉంది? నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు శిలువలో వేలాడాడు, నీ కొరకు మండుటెండలో రక్తం కార్చుతూ నిన్ను ప్రేమించినట్టుగా ఆయన మాటలు చెప్పి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకున్నటువంటి ఈ రక్షకుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకని అంతా మర్చిపోయింది. ఎలా గద్దించినా పర్వాలేదు, నేను నా రక్షకుని చేత ప్రేమించబడుచున్నాను అనే మనసు అంత మర్చిపోయేటట్టు చేస్తుంది. అంత శక్తి ఉంది ఆయన ప్రేమలో. ఆమె హృదయంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. గద్దింపు విన్న తర్వాత తిరిగి తన పనిలోనికే వెళ్ళింది, కానీ నేను చెయ్యను అని చెప్పలేదు. నువ్వు ఎన్ని గద్దింపులు విన్నా కానీ, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఇదిగో సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఈ నష్టమైంది, ఆ నష్టమైంది అని అనటం అనేది సైతానిక మాట. కానీ దేవుని యొక్క ఆత్మ నీ హృదయం రిపేర్ చేయగలదు. మరియ మార్తలో యొక్క ప్రేమ లోతైనటువంటి ప్రేమ, యేసు ప్రభువుకి ఆదరణనిచ్చేటటువంటి ప్రేమ. మరియ ఏం చేసిందో చూద్దాం. 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి, మిక్కిలి విలువైనటువంటి అచ్చ జటమాంసి అత్తరు ఒకటి సేరున్నర ఎత్తు తీసుకొని. ఎటువంటి ప్రేమ! మిక్కిలి విలువైనటువంటిది నీ జీవితంలో ఏంటి? నీకున్నదంతా ఇచ్చేయమ్మా అని అనరు. నువ్వు పొందేదేమో చాలా ఉంది యేసు ప్రభు దగ్గర. ఆ యేసును పొందుతున్నావు, ఆరోగ్యాన్ని పొందుతున్నావు, హెల్త్ పొందుతున్నావు, సంతోషాన్ని పొందుతున్నావు. కానీ నువ్వు ఇచ్చేది ఏంట? మిగిలినది. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా నేను అది కొన్నాను ఇది కొన్నాను అంటారు కొంతమంది. ప్రేమే చేసి ప్రేమించు. అంతేగాని నేను ఇది చేసేసాను కనుక నేను ఇంకా చేయవసరం లేదు, నో. అదేంటంటే లోతులేని ప్రేమ. ఇదిగో ఇంత ఖర్చు ఎందుకు? శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, వాడు ఏమంటున్నాడంటే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి ఇంత ఖర్చు అంటారు చాలా మంది. బీదలకు ఇయ్యవలను. బీదలకి ఇచ్చేటటువంటి దీనికి కనెక్షన్ ఏంటి? నువ్వెంత ప్రేమిస్తున్నావు యేసును? అరే ఇంతెందుకు చేయాలి? అంత చేయాలంతే దేవుని సేవలు. ఇది చేస్తే చాలదా? అది సరిపోద్ది, అది చెయ్యొచ్చు. యేసు ప్రభువుని ప్రేమించడం ఎలా ప్రేమిస్తున్నావు? అయ్యో నాకు నిజంగా ఇంత డబ్బు ఉందని అనుకుంటారేమో అందరూ. నువ్వు ఎవరు? నువ్వు యేసు ప్రభు శిష్యుడివేనా? నువ్వు ఇలా మాట్లాడేవాడు నువ్వు ఎవరు? ఇది సరిపోద్ది కదా. బైబిల్ ఏం చెబుతుందంటే అతడు నిజంగా బీదలందు ప్రేమ కలిగిన వాడేమీ కాదు. ఏం చేస్తున్నాడు అతను? డబ్బు సంచిలో దేవుడికి నీవు ఇవ్వాల్సినటువంటి సొమ్మును దొంగిలిస్తున్నావు. నీ కొరకు నీవు వాడుకుంటున్నావు, నీ స్వార్థపరుడు, నీ శిష్యుడు అని చెప్పుకుంటున్నావు. అయిపోయి ఇంత ఎందుకు వస్తాయి అన్నమాట నీకు? ఇది చాలే. నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? నువ్వు దేవునికి ఇవ్వాలంటే ఎంత ఇస్తున్నావు? నువ్వు నీ వైభవం కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? దేవునికి ఇవ్వాలంటే ఇది సరిపోతులే. నీ హృదయం ఎలా ఉందో నువ్వు తెలియనటువంటి దౌర్భాగ్యుడు నీవు. ఇస్కరియోతు యోధం అంతే. ఎదుగు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతుంది. డబ్బు అనేటప్పటికి పట్టుకుంటుంది నీకు పిశాచి. బాబు ఇంత డబ్బా దేవునికి. కానీ మిక్కిలి విలువైనది తీసుకొచ్చింది. అక్కడ మార్కులు కొట్టింది ఆమె. ఆ ప్రేమలో
ఆయన తన్మయుడై రాబోయేటటువంటి ఆ శిలువను ఆ సహించడానికి ప్రిపరేషన్ ఇక్కడ దొరుకుతుంది, ఈ ఇంట్లో దొరికింది. మీ ఇంట్లో దొరుకుతుందా ఆ ప్రిపరేషన్? మీ ఇంట్లో నీకైతే ఎంతోనే ఖర్చు పెట్టుకుంటున్నావు, విందు చేయాలనుకుంటున్నావు, 1,00,000 చేసేయాలనుకుంటున్నాను. ఎందుకు? నీ కొడుకు బర్త్డే, నీ మనవడు బర్త్డే, లేకుండా వాడికి ఏదో చేయాలి, ఎంతైనా చేసేయండి. ఓకే, మరి దేవునికి ఎంత చేస్తున్నావు? నీ స్వతహాగా మిక్కిలి విలువైనటువంటి దానిని అంతవరకు ఇంట్లోనే ఉంది. అది ఈ టైంలో ఏమనుకుందంటే, అరే బాబురే, నా తమ్ముడిని బ్రతికించగలిగిన వాడు ఎవడను లేడు, ఎలాగ నేను కృతజ్ఞతగా ఉండాలి? మాకు ఇంత ప్రేమను చూపించినట్టు, ఎంత ప్రేమ, చచ్చిపోయినటువంటి వాళ్ళని ఎంత ప్రేమ చూపిస్తున్నానో చూడు అని ఆయన అకస్మాత్తుగా చచ్చిన వాళ్ళు లేపాడు. ఇంకేం చేయాలి? ఆ పాదాల దగ్గర కూర్చుంటే సరిపోతులే అని అనుకుంటున్నాను. నేను చేసేటటువంటి చాలా బాగుందిలే అనుకుంటున్నాను. కానీ నీ బీరువాలోనే ఉంది మిక్కిలి విలువైనటువంటి, నీవు గురుడిగానవని, నీవు గురుడివాడవని, దేవుని యొక్క వాక్యాన్ని వెంటనావు కానీ ఏకాయస్కర్యోతు వలె ఉన్నావు. విలువైనదేమో నీకు, నీ పిల్లలకి, నీ ఇంటికి, నీ వంశపార్యం అది మిక్కిలి విలువైనది. బుద్ధి లేదు నీకు, దేవుని యొక్క ఆత్మజ్ఞానం లేదు నీకు. ఎందుకు విలువైనది ఇవ్వలేవు? అది నీ ఒక్కడే జ్ఞానం అనుకుంటున్నావా? ఇస్కరియోతులాగా నీ ఒక్కడు చాలా జ్ఞానవంతుడు, నాకున్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు అనుకుంటున్నావు. నీవు ఎంత అజ్ఞానమో నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఈమె ఈ మిక్కిలి అచ్చా చెడమాంస అనేటటువంటి దీనిని అలబాస్టర్ బాక్స్ తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పగలగొట్టేసింది. పగలగొట్టేసి నీ హృదయాన్ని, ఈ పిసిని కొట్టి హృదయాన్ని పగలగొట్టడం. అంతే. దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావు, నీ కుమారుల యొక్క ప్రేమ, నీ కుమార్తెల మీద ఉన్న ప్రేమ, బంగారు మీద ఉన్న ప్రేమ, నీ ఇంటి మీద ఉన్న ప్రేమ, నీకు ఈ లోకం మీద ఉన్న ప్రేమను పగలగొట్టేసి ప్రభు దగ్గర. ఇంకా నువ్వు పగలగొట్టలేదు. అందుకని నీ ఇంట్లో సువాసన లేదు. బైబిల్ ఏముందంటే, ఆ ఇల్లంతయు దేంతో నిండబడిందంట? సువాసనతో నింపబడింది. ఎటువంటి మాధుర్యమైన సంఘటన ఇది. నీ నిజంగా లేదా? నువ్వు మిక్కిలి ప్రేమిస్తున్నటువంటిది ఏది లేదా? దాన్ని దాస్తున్నావు, ఎక్కడో దాస్తున్నావు. తెలుసుండి దాస్తున్నావు, తెలుసుండి నోరు బయట పెట్టలేని స్థితిలో ఉన్నావు. నువ్వు వేషధారి. ఆయన వేషాలనైనా ఒప్పుకుంటాడు కానీ వేషధారులు ఒప్పుకోడు. జాగ్రత్త. వెంటనే అతడికి ఒక గద్దెంపించాడు. దానికి ఏమీ తీసిరాకండి. దేవుని ప్రేమించాలంటే ఉన్నది ఉన్నట్లుగానే యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యకి కావాల్సింది స్వచ్ఛమైన ప్రేమ, కలుషితం లేని ప్రేమ, మొదటి ప్రేమ. ఆమెది శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను వ్యక్తీకరించేటటువంటి ఘడియ వచ్చింది. దాన్ని చక్కగా వినియోగించుకున్నదంతే. ఆమెకి వస్తుంది, అయ్యి బాబు ఇంతెందుకు, వాళ్ళు కొంచెం తీసి మళ్ళీ పెడదాంలే, అది లేదు. మనం ఏం చేస్తాం? నీ హృదయానికి ఇచ్చేసే, ఫస్ట్ నీ యొక్క జీవితాన్ని ఆయనకి ఇచ్చేసే. నీ బీరువ దగ్గరికి వెళ్ళి నీకు అతి ఉన్నతమైన కిరదలాగండి తీ. ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని. మిక్కిలి విలువైనటువంటిది దేవునికి. మరి యొక్క ప్రేమ ఎదుట నీ ప్రేమ పటాపంచలైపోద్ది అంతే. దేనికి పని జరగను. ఎంతకాలం ఇలాగా లోతు లేని ప్రేమను ఆయనకు చూపిస్తూ, ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు నువ్వు కనుగొనగలవా? పౌలు కనుగొన్నాడు. ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పును, లోతును, ఎత్తును నువ్వు కనుక్కోవాలంతే. ఎంత ప్రేమను అనుభవిస్తున్నటువంటి నీవు ఎంతవరకు ప్రేమిస్తావు? ఎంతవరకు ప్రేమిస్తావు? అందుకని యేసయ్య ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన మనసును అధిగమించాడు. నీ మనసు ఏం చెప్తుందో దాన్ని అధిగమించి ప్రేమించు. నేనేమనుకున్నానంటే, నువ్వు ఎంతో 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 షాలోగా నేను ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన నన్ను ప్రేమించేటటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, 100% ప్రేమ అనుకోండి, ఆయన నాకు చూపించే ప్రేమ 100కి మించిపోద్ది. ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఇంతేనా ప్రేమించేది అనుకునే సమయంలో నాకు దేవుడిచ్చే గ్రహింపు ఏంటంటే, నేను ఎంత ఓడించానో, ఎంత ఆయన హృదయం పగలగొట్టానో, పగలగొట్టిన తర్వాత ఆయన నన్ను ప్రేమించే ప్రేమ అసలు 100% మించిపోయింది. ఎటువంటి ప్రేమ ఇది? సిమోను, సిమోను, నీవు నన్ను ప్రేమించు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాను. సిమోను పేతురికి మాట్లాడడం లేదు. నీకే తెలుసు ప్రభువా. ఆ ప్రేమను చూపించడానికి పేతురు నన్ను దయచేసి ఇలా సిలువేయద్దు, తల క్రిందలుగా నన్ను సిలువేయడు. నా యజమానుడు సిలువేయబడినట్లుగా సిలువేయబడ్డానికి
తగినవాడు నేను కానే, ఎందుకు నీ హృదయం నిజమైన ప్రేమతో ఏం కానివ్వబడలేదు. ఈ సమయంలో నా గ్రహింపు దయచేసి ఈ ప్రేమను అంగీకరించు. మన యొక్క అర్పణ వెరీ చీప్, చాలా చౌకబారినటువంటి అర్పణ. ఆయన అర్పణకు ముందు ఆయన బలి తన యొక్క దేహాన్ని ఇచ్చేసాడు. ఆయన నీ యొక్క అర్పణ ఎంత? ఆయన ఏమంటున్నాడు చూడండి, సర్వలోకంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఈయన గురించి కూడా ప్రకటించబడుతుంది. ప్రార్థన చేసుకో. దగ్గర తీసుకుని వచ్చటం నిజమైనటువంటి విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచు. ఎటువంటి వారిని ప్రేమించారు? విరిగిపోయినటువంటి హృదయం కలిగిన వారిని మీరు ప్రేమించారు. మీ స్నేహితులు విరిగిపోయిన జీవితంలో కలిగినటువంటి వారే మీ స్నేహితులు అయ్యారు. ఓ తండ్రి, మేమును ఇతరులను ఎలా ప్రేమించాలో, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో మాకు నేర్పించి నడిపించి, మా హృదయాలోచనలు ఎరిగినటువంటి ప్రభువా, సాతాను మాలో చోటు చేసుకోకున్నట్లుగా మిమ్మల్ని నిజంగా ఎక్కువగా ప్రేమించడానికి మాకు సహాయం చేయమని, మా జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా మీకు అర్పించుకోగలట కృప చూపించండి. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.